అమ్మ ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వచ్చి తలుపు తడుతుంది అని అంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని పనులు చేయొద్దు అని అంటారు. అసలు ఏం పనులు చేయొద్దమ్మా? ఇంతకుముందు నియమాలు ఇవన్నీ 6 గంటల తర్వాత ఎందుకు చేయకూడదని పెట్టారంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. ఓకే. గోర్లు కట్ చేయకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. చీకటి పడిపోతే ఏదైనా సమస్య వస్తే డబ్బు అవసరం అవుతుంది కదా. మరి గోర్లు ఎక్కడ పడితే జుట్టు విరబోయకూడదు, జుట్టు దువ్వకూడదు పొద్దుపోయాక అంటారు. ఎందుకంటే కరెంట్ ఉండదు అప్పట్లో. మరి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్లో పడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటి కోసం పెట్టిన నియమాలు అన్నమాట. ఎలక్ట్రిసిటీ లేని కాలంలో పెట్టిన నియమాలు ఇవన్నీ. కానీ లక్ష్మి రావాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడు చక్కగా ఉండాలి. పగలు ప్రతీకారు కక్షలు తిట్లు కాకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లో పూజ చేసుకుంటే చాలు. అమ్మవారు సృష్టించినటువంటి శ్రీ మహాలక్ష్మికి మనం ఏం పెట్టగలం చెప్పండి? ఇదంతా మనం అమ్మవారే కదా సృష్టించింది మనల్ని, ప్రకృతిని. మరి అమ్మవారికి మనం పెట్టే నివేదనలన్నీ ఏం సరిపోతాయి? కాబట్టి మనల్ని మనం అర్పించుకోవాలి. ఆత్మ నివేదనం అనేది చాలా గొప్పదన్నమాట.